క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. దేవుడి వాక్యం దించుగాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు చింతిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావు? నీ పరిస్థితిని బట్ట, నీ కుటుంబాన్ని బట్ట, నీ చదువుని బట్ట, జాబుని బట్ట, ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావు? కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రియకుమార్తె, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు మన చింతని ఆయన మీద వేయమంటున్నాడు అంటే, దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడా? చింతిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవు. ఆయన మిమ్ము గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని, ఆహారం కొరకు కానీ, వాటర్ కొరకు కానీ, ఏమి ధరించుకుందామని, బట్టల కొరకు కానీ, ఏటి కొరకు కూడా మనం ఏం చేయదంటే చింతించొద్దు. చింత యావత్తు మనం దేవుడి మీద వేయాలి. సమస్తాన్ని, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యో, కోట్లలో కూర్చుకో. వాటిని పోషించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని పోషించడా? వాటికి సహాయం చేస్తున్న దేవుడు మనకు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడండి. వాటికన్నా మరి శ్రేష్ఠులమైన మనకి దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో చింతించి నీ సమస్యను ఎక్కువ చేసుకోక, ఆ చింతను దేవుడి మీద వేసి దేవుడిచ్చే సమాధానమును, దేవుడిచ్చే నెమ్మదిని పొందుకొని దేవుడిని మహిమపరచు. ప్రీతిగా నీ చింతను దేవుడు తీసివేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిని బట్టి బిడ్డలు చింతిస్తున్నారో, చింతించడం ద్వారా బిడ్డలు కృంగిపోతున్నారు ప్రభా. ఆ చింత యావత్తు నీ మీద వేసి నీవిచ్చే సమాధానమును, నెమ్మదిని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.